అందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధిస్తూ మరి ఆరాధన పాట పాడుకుందాం. హల్లెలూయా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన ఈ కృపనే మరువలేను. నీవు చూపిన ఈ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా. అందరూ కలిసి అమ్మ చప్పట్లు కొడుతూ మరి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. మనందరికీ తెలిసిన పాటే ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని నామాన్ని ప్రతి ఒక్కరమ్మ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరూ కలిసి నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా. అందరూ కలిసమ్మా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన ఈ కృపనే మరువలేను. నీవు చూపిన ఈ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. జీవవాక్యమును మనలో నిలిపి జీవ మార్గంలో మరి నిన్ను నన్ను మనందరినీ నడిపించిన దేవాది దేవుడు, ఇదిగో జీవాధిపతి అయిన నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయుడని సెలవిస్తున్న దేవాది దేవుణ్ణి నోరారా దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కలిసమ్మ అందరూ ఏకస్వరముతో జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా జీవాధిపతి నేను నే విడువలేను. జీవాధిపతి నేను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా.
రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా నరే 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 తరే 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 మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేను అందరూ దేవుణ్ణి చూస్తున్నారు. చూపిన ఈ కృప నే మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా మళ్ళీ కలిసమ్మా అందరూ కలిసి మొదటి చరణాన్ని మరి ఒకసారి పాడదాం అందరూ కలిసి ఏకస్వరంతో దేవుని ఆరాధిద్దాం నీతి మౌనించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నడిపింపినందునా జీవాధిపతి నిన్ను నే మరువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నిన్ను స్తుతించకుండా నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా ఓ నాయనా నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా అదే పాడండి నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను జీవాధిపతి నిన్ను నే మరువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే మరువలేను నీవు చూపిన ఈ కృప నే మరువలేను నీవు స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి. నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. మమతలూరించే వారెవరు నేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా. నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను అందరూ కలిసి ఏక స్వరంతో ఇదిగో దేవాది దేవా నిన్ను స్తుతించకుండా మేము ఉండలేమని ఏక స్వరంతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని నామాన్ని ఆరాధించండి. నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేను. అందరూ కలిసి మైక స్వరంతో నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా. నీవు చూపిన ఈ కృప నే మరువలేను, 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 నీవు చూపిన ఈ కృప నే మరువలేను. జీవాధిపతి నిన్ను మరువలేను, జీవాధిపతి నిన్ను నే మరువలేను, జీవాధిపతి నిన్ను నే. జీవాధిపతి మరువలేను, జీవాధిపతి నిన్ను నే విడువలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. యేసయ్యా 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 నీవు చూపిన ఈ కృప నే మరువలేను, జీవాదిచ్చేదయ్యా నీవే కదా. చేర్చుకుని నా ప్రభా నిన్ను నాయన అయ్యా గణపరిచి నాయన మహింపరిచి ఆరాధించే భాగ్యాన్ని నాయన మాకు దయచేసినావు తండ్రి. నాయన మనుషుల చేత నాయన తృణీకరించబడ్డామయ్యా, మనుషుల చేత నాయన తిరస్కరించబడ్డామయ్యా. కానీ నాయన నువ్వైతే నా ప్రభా నాయన ఆదరించి హక్కును చేర్చుకుని నా ప్రభా అయ్యా నీ యొక్క నాయన అయ్యా సమాధానమునిచ్చి నా ప్రభా అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయమందు నా ప్రభా నీ పాద సన్నిధిలో చేర్చిన దేవుడు నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడిన ఆయన మమ్మల్ని ధైర్యపరిచిన ఆయన బలపరిచిన తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రం 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 నాయన. అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ కృప లేకపోతే నాయన ఎవ్వరు కూడా నాయన బ్రతకలేరయ్యా. నీ కృప లేకపోతే మేము బ్రతకలేం నాయన. నీ కృప లేకపోతే నాయన ఈ స్థితిలో మేము ఉండలేమయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన స్తోత్రం నాయన. నీ కృప నాయన మాకు ఆధారం అయ్యా. నీ కృప లేని క్షణం నాయన మాకు శూన్యమే నా తండ్రి నాయన. అయ్యా అయ్యా నువ్వు లేని క్షణం మాకు శూన్యము నాయన. మాతో మాట్లాడి నాయన మమ్మల్ని శుద్ధి చేసిన ఆయన పరిశుద్ధపరిచిన ఆయన. అయ్యా నీ రాజ్యానికి నాయన వారసులుగా నాయన
వారసత్వాన్ని నాయన మాకు అనుగ్రహించి సహాయమును దయచేయమని నా ప్రభా ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాకని నాయన నీ వాక్యం చెప్పినట్లుగా వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని నా ప్రభా నాయన నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు గడిచినటువంటి పరిశుద్ధ దినం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతగానో కాచి కాపాడి ఆయన కృపలో ఆదరించి భద్రపరిచి మరి కుడికి ఎడమకి తొలగిపోకుండా ఆయన మార్గమందు నడిపించి ఆయన పాద సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ దినములో మనల్ని కూడా చేర్చి ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించి గణపరిచి మహింపరిచి ఆయన్ని ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవుడు మరి మనకు తోడుగా లేకపోతే మనము ఏమవుతామో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి ఏ కీడు రాకుండా మరి ఆయన హస్తముతో మనల్ని ఆదరించి హక్కును చేర్చుకొని కాపాడి ఆయన సన్నిధానములో నిలబెట్టుకున్నటువంటి దేవునికి ఇప్పటి వరకు కూడా మనము ఆయన స్తుతించి గణపరిచి మహింపరిచి ఉన్నాము. మరి ఆయన లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ యొక్క సత్యం వైపు మనము అడుగులు వేసుకునే వారముగా ఆ యొక్క మార్గములో నడిచే వారముగా మనం ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయాలా. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మరి ఆ జ్ఞానాన్ని మనము తీసుకొని ఆ జ్ఞానములో దేవుని యొక్క కృపను మనం పొందుకునే దానికి దేవుడు మనకు సహాయం చేయాలా. గడిచినటువంటి పరిశుద్ధ దినములో దేవుడు మనతో ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. మనము అడిగిన వాటికంటే కూడా మరి మనం ఊహించిన వాటికంటే కూడా మరి దేవుడు అత్యధికముగా మరి ఆయన ఆశీర్వాదాన్ని మన పట్ల మరి మనకు దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అది మరి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో మనము చూసుకున్నాము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని మరి దావీదు తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. నేనెంతటి వాడనయ్యా, నా కుటుంబం ఎంతటిది అని దేవుణ్ణి అడిగినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా 26వ వచనంలో మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడినైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. మరి మన కుటుంబములు దేవుని యొక్క సన్నిధానములో, మన బిడ్డలు దేవుని యొక్క సముఖములో మరి ఉండటానికి మరి మనము ఎంతగా ఇష్టపడుతున్నాము, ఎంతగా ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా దేవుణ్ణి మనము వేడుకుంటున్నాము అన్నది మనము గ్రహించినట్లయితే ఇక్కడ దావీదు అన్నటువంటి మాట సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచుటకు నువ్విచ్చిన మాట నెరవేర్చము, స్థిరపరచుటకు. ఎందుకంటే ఒక మేకు ఏ విధంగా అయితే దిగ్గొట్టి దాన్ని దిట్టపరుస్తాడో దేవుని యందు మనము కూడా అంత కృపను, అంత జ్ఞానాన్ని, అంత ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తీసివేయలేనటువంటి ఆశీర్వాదం,
ఎవరు కూడా తీసుకోలేనటువంటి ఆశీర్వాదం, ఎవరు కూడా కొట్టివేయలేనటువంటి ఆశీర్వాదం, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదము, దేవుని సన్నిధానంలో నుండి వచ్చే ఆశీర్వాదము. మరి మనము మన యొక్క కుటుంబము, మన యొక్క బిడ్డలు దేవుని యొక్క సముఖంలో ఉండాలని మనం ఎంతగా కోరుకుంటున్నాము. దావీదు కోరుకున్నాడు, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా కుటుంబము నిత్యము కూడా నిన్ను స్తుతించాలి ప్రభువా, నీలో కనబడాలి ప్రభువా, నీ సముఖంలో కనబడాలని ఎంతో ఆసక్తి కలిగి ప్రార్థించాడు. అదేవిధంగా 29వ వచనంలో కూడా ఏమన్నాడంటే, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలా. నిత్యము కూడా కుటుంబ ఆశీర్వాదాన్ని మనము పొందుకునే వారముగా ఉండాలా. దావీదు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించే వారముగా ఉండాలా. మన మనసు ఎరిగినటువంటి దేవుడు, దేవుడు మన తలంపులు ఎరిగినటువంటి దేవుడు, మన ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, మన ఉద్దేశాలను ఎరిగినటువంటి దేవుడు, మన చిత్తమునంతటిని కూడా ఎరిగినటువంటి దేవుడు, మన యొక్క ఆలోచన సఫలపరిచేటటువంటి దేవుడు. నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చేదానికి ఆయన సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే అడుగుతున్నామో దాన్ని మనము పొందుకునే రీతిగా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఇష్టములో మనం అడిగే వారముగా ఉండాలా. మన మనసు ఎరిగినటువంటి దేవుడు, దావీదు మనసు ఎరిగినటువంటి దేవుడు, దావీదు తలంపులు ఎరిగినటువంటి దేవుడు, దావీదు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, దావీదు యొక్క యథార్థతను ఎరిగినటువంటి దేవుడు. మరి దావీదు ప్రార్థన ఆలకించి తన కుటుంబము నిత్యము కూడా దేవుని యొక్క సముఖములో ఉండటానికి దేవుడు మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనము చూసినట్లయితే, మరి 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి మనము చదువుదామమ్మా. 17వ వచనం నుంచి, నా దేవా, నీవు హృదయములను నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయములను నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించున్నట్లును, నేను కట్టదలిసిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఇక్కడ తండ్రి యొక్క ప్రార్థన. దావీదు ఏ రీతిగా ప్రార్థన చేశాడు? దావీదు అడిగినాడు, నా కుటుంబం ఏ పాటిది, నేనెంతటి వాడను అని దేవుని యొక్క సముఖములో తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా నా కుటుంబము నిత్యము కూడా ఆశీర్వదించబడాలా. లోకములో ఆశీర్వాదాలు ఎన్నో విధాలుగా వస్తాయి. ఎంతో డబ్బు కూడా వనకూడుతుంది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదం, దేవుని యొక్క చిత్తములో నుండి వచ్చే ఆశీర్వాదం, పరలోక రాజ్యానికి నడిపించేటటువంటి ఆశీర్వాదము మనము నిత్యము కూడా మన కుటుంబంలో ఉండాలని మనము కోరుకోవాలా, ప్రార్థించాలా. మన బిడ్డల నిమిత్తము మనం ప్రార్థించేటటువంటి తండ్రిగా, తల్లిగా ఉండాలా. తండ్రి దావీదు ఇక్కడ సొలొమోను గురించి చేసినటువంటి ప్రార్థన ఏది? నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను,
నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించున్నట్లును నేను కట్టదలిసిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైనటువంటి హృదయమును దయచేము. నా బిడ్డలకి నిర్దోషమైనటువంటి హృదయాన్ని దయచే ప్రభువా. నీ సన్నిధిలో నా బిడ్డలు ప్రార్థించేటటువంటి బిడ్డలుగా ఉండాలా. నువ్వు అప్పగించిన దాన్ని కాపాడేటటువంటి బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలా. నా బిడ్డలు నీ సన్నిధిలో ఒక పాత్రగా, ఒక పనికొచ్చే పాత్రగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నా బిడ్డలు ఉండాలి ప్రభువా. నా బిడ్డలు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలయ్యా. తండ్రి ప్రార్థన, తల్లి ప్రార్థన, వారు ఏ పాపములో పడకుండా, వారు ఏ దోషములో పడకుండా, ఈ లోకములో ఉన్నటువంటి ఏటికి కూడా ఆకర్షించబడకుండా, ఈ లోకములో ఉన్న వాటిని ఆశించకుండా, ఈ లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడకుండా, పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు నా బిడ్డలు నిత్యము కూడా ప్రార్థన చేసేటటువంటి బిడ్డలుగా ఉండాలయ్యా. వారు ఏ పాపములో పడకూడదయ్యా. యోబు గారు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, మనము యోబు గ్రంథములో మనము 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే తన బిడ్డల కొరకు ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. తన బిడ్డలు ఏ పాపములో పడకుండా నిర్దోషంగా ఉండాలని ఆ బిడ్డల నిమిత్తం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు అన్నది మనము గమనించినట్లయితే మనము యోబు గ్రంథములో మనం చూస్తాము. 1వ అధ్యాయము 4-5 వచనాల్లో అతని కుమారులు అందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లల్లో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించును. ఒక్కొక్కరి నిమిత్తము, ఒక్కొక్క బిడ్డ నిమిత్తం ఎంతవరకు మనము సమయాన్ని హెచ్చిస్తున్నాము, ఒక్కొక్క బిడ్డ కొరకు ఎంత సమయం మనం ప్రార్థన చేస్తున్నాము, ఒక్కొక్క బిడ్డ కొరకు ఎంత సమయాన్ని దేవుడికి మనం ఇవ్వగలుగుతున్నాము. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులు తమ బిడ్డల నిమిత్తము, తమ బిడ్డలు ఏ పాపములో పడకుండా, ఎందుకంటే ఈ లోకము ఆకర్షిస్తుంది, ఈ లోకము ఆకర్షిస్తుంది, ఈ లోకములో ఉన్నదాన్ని మనము ఆశించకూడదు అనేది బైబిల్లో మనకు తెలియజేసినటువంటి మాట. మనము తెలుసుకున్నాము, ఇది మన బిడ్డలు కూడా తెలుసుకోవాలా, మన బిడ్డలు కూడా ఈ మార్గములో రావాలా, మన బిడ్డలు కూడా ఆయన చిత్తములో నడవాలా అన్నప్పుడు ఇక్కడ యోబు గారు ఏమని చేశాడంటే, నా బిడ్డలు ఇవన్నీ తిని ఇవన్నీ చేసి హృదయములో దేవుణ్ణి దూషిస్తారేమో. మరి దావీదేమని ప్రార్థించాడు? సొలొమోనుకి నిర్దోషమైనటువంటి హృదయాన్ని. ఎందుకంటే హృదయములోనే, అంతరంగములోనే పాపాలు ఉన్నది. ఆ అంతరంగ హృదయములో అంటే మన లోపల ఉన్నటువంటి ఆ హృదయములో అన్నీ కూడా సరే అక్కడ ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆ హృదయం నిర్దోషంగా ఉండాలా, ఆ హృదయం నిర్దోషంగా ఉండాలా. నా కుమారుని యొక్క హృదయం నిర్దోషంగా ఉండాలి. ఎందుకంటే నీ పని చేయటానికి ఆ పాత్ర ఉపయోగపడాలా, నీ పని చేయటానికి పాత్ర ఉపయోగపడాలా. మనము మన బిడ్డల మాటలు విని పోనీలే వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టమైన వాటిని చేసుకుంటా ఉండారు అని మనము అనాలోచనంగా బిడ్డల్ని మనము వదిలిపెట్టే వారముగా ఉండాలా, వదిలిపెట్టే వారముగా ఉండకూడదు. మనము వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలా, వారి భవిష్యత్తు నిమిత్తం ప్రార్థన చేయాలా. వారి యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి మనము ఆ స్థితికి వెళ్ళాలంటే మన బిడ్డల నిమిత్తం మనం అంగలార్చేటటువంటి వారముగా ఉండాలా. మన బిడ్డల యొక్క ప్రవర్తన మనము జాగ్రత్తగా కనిపెట్టే వారముగా ఉండాలా. జ్ఞానము కలిగిన స్త్రీ తమ ఇంటి వారి యొక్క నడకలన్నింటినీ కూడా జాగ్రత్తగా కనిపెడతాదంట, జాగ్రత్తగా కనిపెడతాదంట. జరిగిపోయిన తర్వాత మనము విలపించినా ఏడ్చినా ప్రయోజనము మనకు ఉండదు. అందుకనే
మరి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట అంటున్న, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. మనము ముందుగానే ఆ యొక్క స్థితి రాకముందుగానే మనం ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి. ఆ స్థితి కలగక ముందే మనం ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి. దేవుడు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఒక్క గడి అయినా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏ శోధన ఏ దిక్కు నుండి ఏ విధంగా ఉత్పన్నం అవుతాదో మనకు తెలియదు. ఏ రీతిగా ఏ మూల నుండి ఏ దిక్కు నుండి వస్తాదో మనకు తెలియదు. ఎవరి ద్వారా వస్తాదో మనకు తెలియదు. ఎవరి నుంచి ఉత్పన్నం అవుతాదో మనకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మనము అలర్ట్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, మెలకువగా ఉండాలా, ప్రార్థించే వారముగా ఉండాలా. అదే దావీదు కూడా తన యొక్క కుమారుడు కొరకు ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడంటే దేవాలయాన్ని కట్టాలని ఎంతగానో ఆశించినటువంటి దావీదు, అన్నిటినీ కూడా సమకూర్చినటువంటి దావీదు దేవుని చేత ఒక మాట ద్వారా హెచ్చరించబడ్డాడు. నీ గర్భవాసములో నుంచి వచ్చినటువంటి నీ కుమారుని ద్వారా ఆలయము కట్టించుము అన్నప్పుడు ఆ కుమారుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు, ఆ కుమారుణ్ణి బలపరుస్తున్నాడు, ఆ కుమారుని నిమిత్తము ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థించాడు? నా కుమారునికి నిర్దోషమైనటువంటి హృదయాన్ని మీరు దయచేయండి ప్రభువా, మీరు దయచేయండి ప్రభువా. సొలొమోను, దావీదు పెట్టినటువంటి పేరు సొలొమోను. సొలొమోను అనగా అర్థము, సొలొమోను అనగా అర్థము సొలొమోను అనగా సమాధానకరుడు. సొలొమోను అనగా సమాధానకరుడు. సమాధానముతో జరగాల. ఏదైనా కూడా సమాధానం లేకుండా ఏది కూడా జరగదు. మనం ఎంత ప్రార్థన చేసినా కూడా సమాధానం లేకుండా ఆ ప్రార్థన అంగీకరించబడదు. మనం ఎంత అంగలార్చుకున్నా, మనం ఎంత గుండెలు బాదుకొని మనము ప్రార్థించినా కూడా సమాధానం లేని ప్రార్థన అది దేవుని యొక్క సముఖంలోనికి చేరదు. కాబట్టి మన మట్టుకు మనము సమాధానము కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలా. సొలొమోను అనగా సమాధానకరుడు, శాంతికర్త. అదేవిధంగా సొలొమోనుకి మరి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడంటే నాతాను ద్వారా ఒక పేరు పెట్టాడు. పన్నెండో అధ్యాయము, 2 సమూయేలు 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదిద్యా అని అతనికి పేరు పెట్టాను. కింద పుట్లైన్లో ఏముందమ్మా? యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియుడు. సొలొమోను యెహోవాకు ప్రియుడుగా యెహోవా తండ్రి ఇష్టపడి పెట్టినటువంటి పేరు యదిద్యా. ఆ పేరుకు అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. మరి దేవునికి మనము ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలా, దేవునికి ప్రియమైన వారముగా మనం ఉండాలా. నా ప్రియమైనటువంటి పిల్లలారా, ఆయన పిలుస్తున్నటువంటి పిలుపు, నా ప్రియమైనటువంటి పిల్లలారా, మనము ఆయనకి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలా. సొలొమోను ఆయనకి ప్రియమైనటువంటి బిడ్డగా ఉండాడు. కాబట్టి మరి ఇంతమంది కుమారులు ఉన్నా కూడా దావీదుకి సొలొమోను ద్వారా మాత్రమే ఆలయాన్ని కట్టించుకోవాలనే ఆలోచన ఎందుకు కలిగింది అని అంటే ఆయన సమాధానకరుడు, ఆయన సమాధానకరుడు. అదేవిధంగా ఆయన యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియుడు. కాబట్టి ఆయన ద్వారా మరి దేవుని యొక్క ఆలయము కట్టబడాలా, దేవుని యొక్క చిత్తములో ఆలయం కట్టబడాలా, ఆయన ఇష్టములో కట్టబడాలా, ఆయన చిత్తములోనే ఆయన అనుకున్నట్టుగానే కట్టబడాలా. ఎవరి ద్వారా కట్టబడాలా అని అంటే సొలొమోను ద్వారా కట్టబడాలా. అందరూ కూడా అనుకుంటూ ఉంటారు
అందరూ కూడా చేయాలనుకుంటుంటారు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసులో, దేవుని యొక్క మనుగడలో ఎవరైతే ఉంటారో వారి ద్వారానే సమస్తమును దేవుడు జరిగించేదానికి శక్తి సామర్థ్యత కలిగినటువంటి దేవుడుగా మనము ఆయన్ని చూస్తున్నాము. కాబట్టి మనము ఏమని ప్రార్థన చేశాడు? నా కుమారుడు నిర్దోషమైన హృదయము కలిగి ఉండాలా. నా కుమారుడికి నిర్దోషమైనటువంటి హృదయము కలిగి ఉండాలి. ఎందుకంటే చేసేది దొడ్డ పని, చేసేది పవిత్రమైన పని, చేయబోయేటటువంటి ఆ పని పవిత్రత, పరిశుద్ధత, సంకల్పంతో కూడినటువంటి చిత్తశుద్ధి కలిగి ఆ పని చేయాలి. కాబట్టి సొలొమోను ఎలా ఉండాలా? ఆయన ఏ తప్పిదములో పడిపోకూడదు. ఆయన పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, నిర్దోషంగా ఉండాలా. ఆయన ద్వారా ఆయన చేతులు నిర్దోషంగా ఉండాలా. దావీదు అన్నాడు, నీ చేతులు రక్తముతో తడవబడ్డాయి కాబట్టి నీ ద్వారా నేను మందిరము కట్టించుకోను. సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించుకుంటా. కాబట్టి ఆయన చేతులు నిర్దోషంగా ఉండాలా, ఆయన నిర్దోషమైనటువంటి హృదయం కలిగి ఉండాలా అని తండ్రి ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన బిడ్డల నిమిత్తము మన ప్రార్థన, మన బిడ్డల నిమిత్తము ఏ రీతిగా ఉన్నది? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం మన బిడ్డల గురించి? ఆలయానికి నడిపించే విధంగా మన ప్రార్థన ఉన్నదా? మన బిడ్డల నిమిత్తము దేవుని యొక్క సన్నిధిలో నా బిడ్డలు ఉండాలా, నా కుటుంబం ఉండాలా అని ఎంతవరకు మనం దేవుని యొక్క సముఖములో అడుగుతున్నాము, దేవుని యొక్క సాన్నిధ్యంలో అడుగుతున్నాము. ప్రభువా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. ఎబ్బేజు ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు అని అంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు ఏ కీడు రాకుండా నీవు కాపాడు అని ప్రార్థన చేశాడు. మన కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదించేటటువంటి దేవునికి, మన బిడ్డలు నిశ్చయముగా ఆశీర్వదించేటటువంటి దేవుడికి మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలా. మన కుటుంబం ఎటువంటి కీడు రాకుండా ఆ కీడును తప్పించగలిగినటువంటి దేవునికి మనం మొరపెట్టే వారముగా ఉండాలా. మన కుటుంబానికి ఎటువంటి శ్రమ, శోధన రాకుండా మన కుటుంబాన్ని దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లేటటువంటి కుటుంబముగా ఉండాలని ఆ కుటుంబం నిమిత్తం మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలా. నా కుటుంబం నిర్దోషంగా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనబడే విధంగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసేటటువంటి తల్లిగా, తండ్రిగా మనము ఉండాలి. సియోను కుమారి, నీవు లేచి రేయి మొదటి జాములోనే నీ పసిపిల్లల ప్రాణము నిమిత్తము మొరపెట్టుము అన్నాడు. నీ కంటికి కునుకు రానియకుండా నువ్వు దేవుని యొక్క సముఖములో కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. మంచి తల్లి, తమ బిడ్డల కొరకు ప్రార్థించేటటువంటి తల్లి, తన బిడ్డల నిమిత్తము అంగలార్చేటటువంటి తల్లి, వారి యొక్క ఉన్నతమైన స్థితిని కలిగించే విధంగా తల్లి ప్రార్థన చేసే విధంగా ఆ బిడ్డలకు ఎటువంటి అపాయము రాకుండా, ఎటువంటి కీడులో పడకుండా, ఎటువంటి నాశనం అనే ఉచ్చులో పడకుండా, ఎటువంటి సాతాను యొక్క ఉరిలో చిక్కబడకుండా, ఎటువంటి సాతాను యొక్క కుయుక్తిలో చిక్కబడకుండా నా బిడ్డలు నిశ్చయముగా నీ యొక్క కృపలో, నీ యొక్క చిత్తములో నా బిడ్డలు ఆదరించబడాలా, ఆశీర్వదించబడాలా. నీ మేలును పొందుకోవాలయ్యా. నీ పని చేయాలి ప్రభువా, నీ సముఖములో కనబడాలి ప్రభువా, నీ చిత్తములో నడవాలి ప్రభువా అని తల్లిదండ్రులుగా బిడ్డల నిమిత్తం మొరపెట్టేవారుగా ఉండడానికి మనము నిత్యము కూడా ప్రార్థించేటటువంటి కృప దేవుని ద్వారా మనము పొందుకునే వారముగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదే విధంగా 28వ అధ్యాయము, అదే 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడమ్మా. 9-10 వచనాలు. సొలొమోనా, నా కుమారుడా,
నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకునిన సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించుము. ఎవరికి చెప్పాడు? తన కుమారుడిని ధైర్యపరుస్తున్నాడు. మందిరం కట్టే విధానాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలా? దేవుడు నిన్ను కోరుకున్నాడయ్యా, నిన్ను ఇష్టపడుతున్నాడయ్యా, నీ ద్వారా ఈ పని జరగాలని ఆయన సంకల్పించినాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ మనసుకు ధైర్యం వహించి పని జరిగించు. నువ్వు పని జరిగించు, తర్వాత దాన్ని నేను కాపాడేటటువంటి కృప ఇస్తాను అని దావీదు తన కుమారుడికి తెలియజేస్తున్నాడు. ఏ రీతిగా మందిరం కట్టబడాలా, ఏ రీతిగా కట్టించబడాలా, ఏ రీతిగా రాజ్యాన్ని నువ్వు పాలన చేయాలా, రాజ్యాన్ని ఏ రీతిగా నువ్వు ఏలాలా అని అన్ని ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను, నిష్టలను మరి ఆయనకు బోధించి నేర్పించి నడిపించేటటువంటి తండ్రిగా, బలపరిచేటటువంటి తండ్రిగా, మరి ఆయనను మరి దేవుని యొక్క పని వైపు మళ్లించేటటువంటి తండ్రిగా మరి దావీదు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. సొలొమోను అంతగా దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి తండ్రి యొక్క బాధ్యత ఎంతో ఉన్నది, తండ్రి యొక్క ప్రార్థన ఎంతో ఉన్నది, తండ్రి యొక్క శ్రమ ఎంతో ఉన్నది, తండ్రి శ్రమ ఎంతో ఉన్నది ఆ యొక్క సొలొమోను యొక్క రాజు పట్ల. ఈరోజు మన బిడ్డల పట్ల మనకి ఎంత బాధ్యత ఉన్నది, మన బిడ్డల నిమిత్తం ఎంత శ్రమ పడుతున్నాం మనము. శ్రమ అంటే లోకములో కష్టపడి వాళ్ళకి ఆహారాన్ని మనం సిద్ధపరిచేదే కాదు, ఈ బాహ్యంగా ఆహారాన్ని ఈ శరీరానికి మనము ఇవ్వచ్చు. కానీ దైవ జ్ఞానము, దైవ కృప అనేది దేవుని యొక్క చిత్తములో మనకు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనకు రాబట్టబడాలి. అది మనము ప్రార్థన చేసి మాత్రమే పొందుకోగలము. అది దేవుని దగ్గర మాత్రమే దొరికేది, అది దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. ఈ విధంగా దేవుని మరి తండ్రి చేత ప్రోత్సహించబడి, తండ్రి చేత బలపరచబడి, తండ్రి యొక్క మాట గైకొని మరి సొలొమోను మహారాజు 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, ఇశ్రాయేలు పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికీ, అనగా ఇశ్రాయేలందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనునందుండు బలిపీఠమునద్దకు పోయిరి. చాలమ్మా, పోయారు. అదే విధంగా 10వ వచనంలో చూడమ్మా, 6వ వచనం చూడు. 6వ వచనం, సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము నొద్దను సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. 1000 దహన బలులను అర్పించెను. 1000 స్తోత్రాలు, 1000 స్తుతులు, 1000 బలులు మరి దేవునికి అర్పించాడు. గిబియోను అనగా స్వాస్థ్యము, గిబియోను అనగా స్వాస్థ్యము. అది స్వాస్థ్యము, మన స్వాస్థ్యము. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. గిబియోను స్వాస్థ్యము అని అక్కడ
మరి ఆ గుడారం ఉన్నటువంటి స్థలములో మరి ఈ యొక్క ప్రజలనందరినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ సొలొమోను 1000 బలులు అక్కడ అర్పించినట్లుగా మనం చూస్తున్నాము. అది చూసినటువంటి దేవుడు మరి 7వ వచనంలో ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడగమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను. 10వ వచనం చూడమ్మా, 10వ వచనం. దేవునితో ఇలాగూ మనవి చేసెను, నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండు కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఏమడిగాడంట? జ్ఞానమును తెలివిని. ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి మనం ఏమడుగుతున్నాము? ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి మనం ఏది అడుగుతున్నాము? మన బిడ్డలకి దేన్ని నేర్పిస్తున్నాము? ఈరోజు మనము దేవుడి దగ్గరకు వచ్చి మన బిడ్డలు మోకరించి ఏది అడుగుతున్నారు? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన నేర్పిస్తున్నామా మన బిడ్డలకి? మనం లేకపోయినా నా బిడ్డ ప్రార్థన ద్వారా జయించబడాలా. నేను ఉన్నా లేకున్నా నా బిడ్డ దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలా, దేవుని యొక్క చిత్తములో వర్ధిల్లాలా. నా బిడ్డకి ఏది నేర్పించాలా? తండ్రి చేసేటటువంటి పని నేర్పిస్తే ఆ పని ప్రకారంగా బిడ్డ జీవిస్తాడు, బ్రతుకుతాడు. అదే విధంగా తండ్రి చేసేటటువంటి ప్రార్థన, తండ్రి చేసేటటువంటి పరిచర్య, తండ్రి చేసేటటువంటి భక్తి బిడ్డలకు నేర్పిస్తే ఆ భక్తి భావనలో, ఆ భక్తి యొక్క చిత్తములో బిడ్డలు నడిచి మనమున్నా లేకపోయినా దైవికమైన కృపతో, దైవికమైన జ్ఞానముతో దేవుని యందు వర్ధిల్లాలా. అది దేవుడిలో మనము బిడ్డలకి నేర్పించాలా. ప్రతి తల్లి నేర్పించాలా, ప్రతి తండ్రి నేర్పించాలా బిడ్డలకి. వాళ్ళని మనము వదిలేయకూడదు, మనము వారిని నిర్లక్ష్యంగా మనము వదిలేయకూడదు, వాళ్ళకి నేర్పించాలా. ఇప్పుడు బిడ్డలు అన్నం తినకపోతే మనము వారిని బుజ్జగించి, వారిని మురిపించి, వారికి దాన్ని దీన్ని చూపించి ఏదో ఒక విధంగా వాళ్ళని మార్చేసి వాళ్ళకి మనము అన్నాన్ని పెడతాం. ఎందుకంటే ఈ శరీరము బాగుండాలా, లేకుంటే బిడ్డలు నీరసించిపోతారు. మరిదే అంతరంగంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మనుషుడు బలపరచబడాలంటే దైవికమైన జ్ఞానాన్ని బిడ్డలకు మనము నేర్పించాలా. దైవికమైనటువంటి కృపలో మన బిడ్డలని నడిపించాలా. ఆ కృపకు పాత్రులుగా మన బిడ్డలు ఉండటానికి మనము ప్రయాసపడాలా. ఆ బిడ్డలు ఆ కృపను పొందుకునే విధంగా మనము మన శక్తి వంచన లేకుండా బిడ్డల నిమిత్తం మొరపెట్టేటటువంటి వారముగా మనం ఉండాలా. ఇక్కడ మరి తండ్రి చేసినటువంటి ప్రార్థన, తండ్రి చెప్పినటువంటి మాటల ద్వారా ధైర్యపరచబడి, బలపరచబడి, విశ్వాసమందు మరి దేవుని యొక్క చిత్తములో నడిపించబడి మరి ఆ గిబియోనుకు వచ్చి సొలొమోను మహారాజు 1000 బలులు అర్పించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఆ 1000 బలులు అర్పించినప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూసి వెంటనే మరి సొలొమోన్ని దర్శించి నీకు ఏది కావాలా అని అడిగినప్పుడు, ఈరోజు మనమైతే ఎన్నో అడగతాము, కానీ ఆనాటి కాలంలో సొలొమోను అడిగినటువంటి మాట, ఈ నీ ప్రజలను పరిపాలించాలంటే నాకు వల్లపడదయ్యా, నా శక్తి చాలదయ్యా, నా జ్ఞానం చాలదయ్యా. ఎందుకంటే ఒక దగ్గర అయితే నేను బాలుడను అని చెప్పున్నాడు. నేను బాలుడను, నేను నడిపించేది నాకు తెలియదు, వారిని ఎలా పాలన చేయాలో నాకు తెలియదు, ఎలా నేను రాజ్యాన్ని దిట్టపరచాలో నాకు తెలియదు, ఎలా రాజ్యాన్ని ఏలుబడి చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే నేను బాలుడును. కాబట్టి ఏమడిగాడు ఆయన? ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఏమడిగాడు సొలొమోను? జ్ఞానము
తెలివిని. ఈరోజు నాకు ఉద్యోగం కావాలా, ఈరోజు నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవ్వాలా, ఈరోజు నేను అనుకున్నది సాధించాలా, ఈరోజు నేను ఒక కారు కొనాలా, ఒక స్కూటర్ కొనాలా, నా నిమిత్తం ప్రార్థన చేయండి. నేను ఇంటి స్థలమును కొనాలా, నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఇదిగో నేను పొలాన్ని కొనాలా, నా నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళని మనం చూస్తున్నాము. అలా అడిగే ప్రార్థనలే మనము అలా అడుగుతూ దేవుడి దగ్గర మరి యాచించే వారిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ సొలొమోను అడిగినటువంటి మరి ఈ యొక్క వైనాన్ని మనం చూస్తే జ్ఞానాన్ని అడిగాడు, తెలివిని అడిగాడు. ఎందుకు జ్ఞానం అడిగాడు, ఎందుకు తెలివిని అడిగాడు? ఐశ్వర్యాన్ని అడగొచ్చు కదా, ఆయుష్కాలాన్ని అడగొచ్చు కదా, సిరి సంపదలను అడగొచ్చు కదా, అవేవి అడగల. కానీ జ్ఞానమును, తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వమని అడిగినాడు. అదేవిధంగా యాకోబు అంటున్నాడు ఒక మాట, మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలేను. మీకు ఏది కొదవగా ఉంటే దాన్ని దేవుని దగ్గర అడగాల. ఇప్పుడు సొలొమోనుకి ఏం కొదువుగా ఉన్నది? జ్ఞానము కొదువుగా ఉన్నది. అన్ని సమకూర్చాడు దేవుడు మరి తండ్రి. మందిరం కట్టడానికి అన్నిటినీ కూడా సిద్ధపరిచేశాడు. ఇప్పుడు కట్టడం మాత్రమే, అందరినీ ఆయా పనులకు అన్నిటినీ కూడా పురమాయించాడు. ఏ పని ఎవరు చేయాలో, రాళ్ళు ఎవరు తేవాలో, కట్టెలు ఎవరు తేవాలో, మాన్లు ఎవరు తేవాలో, ఇవన్నీ కూడా తండ్రి సమకూర్చేశాడు. ఇప్పుడు దాన్ని కట్టించేటటువంటి స్థితి సొలొమోను. ఇప్పుడు జ్ఞానము కావాలా, మరి రాజ్యాన్ని ఏలడానికి జ్ఞానము కావాలా. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంట, జ్ఞానము లేదు. అందుకే యాకోబు ఏమంటున్నాడంటే, మీకు జ్ఞానము కొదువుగా ఉంటే, జ్ఞానము కొదువుగా ఉంటే, జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి. ఏమన్నాడు? జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలేను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఇప్పుడు మనం అడుగుతున్నాం అదే 4వ అధ్యాయము, యాకోబులోనే 4వ అధ్యాయం 4:3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుతలేదు. ఏ ఉద్దేశంతో అడుగుతున్నారంట? మీరు అడుగుతున్నారు దేవుని దగ్గరకు వచ్చి, ఎందుకు అడుగుతున్నారు? మీ భోగేచ్ఛల నిమిత్తము, మీ సౌకర్యాల నిమిత్తము, మీ సుఖముల నిమిత్తము మీరు అడుగుతున్నారు కాబట్టి, మీ భోగేచ్ఛలను బట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఈనాడు ఏటిని కూడా పొందుకోలేకపోతున్నారు అన్నారు. ఏటిని కూడా పొందుకోలేకపోతున్నారు. కానీ సొలొమోను మహారాజు అడిగింది జ్ఞానము అడిగినాడు, జ్ఞానము అడిగినాడు. మీరు అడిగితే జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయంట. సంపదలు అన్నీ కూడా మనకు ఏది కావలసినదో అన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి, గుప్తముగా ఉన్నాయంట. ఆయన ధనాగారములో ఉన్నాయంట. మరి మనం అడిగినప్పుడు దేవుడు మనకిస్తాడు. నువ్వు అడుగు నేను నీకు ఇస్తాను అన్నాడు. నువ్వు అడుగు నేను నీకు ఇస్తాను అన్నాడు. నువ్వు అడిగితే నేను ఇస్తాను అన్నాడు. అదే విధంగా ఇక్కడ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, అడిగేటప్పుడు మనము ఎలా అడగాలంట? 14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచుండునది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్టానుసారముగా మనము అడిగినప్పుడు మన భోగేచ్ఛముల నిమిత్తము కాదు, మన యొక్క సౌకర్యాల నిమిత్తము కాదు, గాని దేవుని యొక్క చిత్తానుసారముగా మనమైతే అడిగితే దేవుడు మనకు ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడని మనము ఎరగాల, ఉన్నాడని మనము ఎరగాల. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే 24,
మార్కు సువార్త మీరు అడుగుతున్న వాటినన్నిటినీ పొంది ఉన్నామని మీరు నమ్మండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అదేవిధంగా యోహాను సువార్త 14:14 చూసినట్లయితే, యోహాను సువార్త 14:14 చూసినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆయన నామములో మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు చేస్తాను అంటున్నాడు. అదేవిధంగా 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును. మనం అడిగేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా, దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలా, దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉండాలా, దేవుడు దాన్ని ఇచ్చేదానికి ఇష్టపడే రీతిగా మనం దేవుడి దగ్గర మనము అడగాల. అదే సొలొమోను అడిగాడు. ఏదడిగాడు? జ్ఞానమును అడిగాడు, తెలివిని అడిగాడు. దాన్ని ఏమని చెప్పాడంటే, ఈ నీ ప్రజలను, ఎవరిని? ఈ నీ ప్రజలను. ప్రజల మీద ఆయనకి ఎక్కువ మక్కువ, ఎక్కువ ఇష్టము ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆయన్ని అడగమని ఇక్కడ అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవుణ్ణి ఎందుకు అడగాలన్నమాట? లోకంలో ఉన్న వారిని అడగొచ్చు కదా, విద్య నేర్పించేవాళ్ళు, బుద్ధి నేర్పించేవాళ్ళు ఉన్నారు కదా, మరి వారిని అడగొచ్చు కదా. కానీ ఇది ఎవరి దగ్గర ఉందంట? సామెతలు 2వ అధ్యాయము, సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం, 2:6 మనం చూసినట్లయితే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి దేవుని దగ్గర మనం అడగాలది, దేవుని ద్వారా మనకు వచ్చేది అది. అదేవిధంగా 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. అది అది ఎందుకంటే పగడముల కంటే అది ప్రియమైనదంట. అది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు ఉన్నది. దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. కాబట్టి సొలొమోను దేన్ని అడిగాడంట? జ్ఞానమును అడిగాడంట. అదే 9:12 చూస్తే, సామెతల్లోనే 9:12 చూస్తే ఒక మాట, 9:12 నీవు జ్ఞానివైన ఎడల, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరము. నీకు ఎన్ని లాభాలు తీసుకొచ్చి పెడుతున్నది ఆ జ్ఞానం అనేది? అది ముత్యముల కంటే శ్రేష్టమైనదంట, బంగారము కంటే కోరదగినదంట, అపరంజి కంటే కోరదగినదంట. నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దానితో సమానములు కావు. నీవు జ్ఞానివైన ఎడల ఆ జ్ఞానము నీకే లాభకరం అవుతుంది. అది ఎవరికి లాభకరము కాదు, గాని ఆ జ్ఞానము నీకే లాభకరం అవుతుంది. ఈ జ్ఞానము ఎలా వస్తుంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినుటే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి దేవుని దగ్గర సొలొమోను అడిగింది ఏంది? జ్ఞానం. జ్ఞానం అడిగినాడు కాబట్టి దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానము ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదము మనం చూసినట్లయితే
అది ఎప్పుడు చదివాం కదమ్మా. పదకొండవ వచనం చూడమ్మా. 1వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 1:11. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. ఏదిస్తాదంట? జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీ కన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను. ఏమిచ్చాడంట? ఏమడిగాడు? సొలొమోను అడిగినటువంటి జ్ఞానాన్ని అడిగినాడు. సొలొమోను జ్ఞానాన్ని తెలివిని అడిగినాడు. ఇప్పుడు సొలొమోనుకి ఏది ఇచ్చాడంట? నువ్వు ఇవేవి కూడా అడగకుండా ఈ నా ప్రజలను పరిపాలన చేయటానికి తగిన జ్ఞానమును అడిగినావు కాబట్టి నీ కన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును ఘనతను నీకిచ్చెదను. ఎంత ఆశీర్వాదము, ఎంత ఘనత! మరి సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము, సొలొమోనుకి ఇచ్చినటువంటి ఘనత మనం చూసినట్లయితే 1వ రాజులు 4వ అధ్యాయము 1వ రాజులు 4వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. 1వ రాజులు 4వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూములు సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు క్రొవ్విన ఎడ్లు 10 విడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవియు కాక ఎర్ర దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడెను. ఒక్క రోజు కంట భోజనము ఎంతంటమ్మా? ఒక్క పూటకి ఎంత భోజనం అంట? ఒక్క పూటకంట 600 తూములు సన్నపు గోధుమ పిండి. 600 తూములు అవి ఒక ముంతల్లాగా ఉంటాయి అన్నమాట, ఎరసాముల్లాగా. ఆ యొక్క 600 తూములు ముతక పిండి గోధుమ పిండి. ఇంకా దాంట్లోకి ఎంత కూర సామాన్ అవుతుంది? ఒక్క పూట భోజనం చేయాలంటే ఇంత ఖర్చు అవుతున్నదే. మరి ఎంతగా సొలొమోను దీవించబడ్డాడు అని అంటే మనము ఊహించలేనంతగా దీవించబడ్డాడు అంట ఆయన. అదేవిధంగా 24, 25 వచనాలు మనం చూసినట్లయితే, యూఫ్రటీసు నది అవతల తిప్పహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కల నెమ్మది కలిగి ఉన్నదంట. మరి అందరి రాజులకు యుద్ధాలు కలిగి ఉన్నారు. దావీదు, మరి సొలొమోను సౌలు రాజు కూడా యుద్ధాలు చేస్తున్నాడు, దావీదు కూడా యుద్ధాలు చేస్తున్నారు, తర్వాత వచ్చిన రాజులు కూడా యుద్ధాలు చేస్తున్నారు. కానీ సొలొమోను మహారాజు యొక్క కాలములో మరి యుద్ధములు చేసినట్లుగా. ఎందుకంటే జ్ఞానము ద్వారా అన్నిటినీ కూడా ఆయన ఎక్కడెక్కడ ఏది
ఏ విధంగా అమర్చాలో, ఎవరితో ఏ విధంగా డీల్ చేయాలో, ఎవరిని ఏ విధంగా మరి ఉంచాలో అన్నది దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానముతో అన్నిట్లో కూడా ఆయన జయాన్ని కలిగి ఉంటున్నాడంట. అందుకే నలుదిశలా ఆయన రాజ్యములో నలుదిశలా నెమ్మది, సమాధానం. ఎందుకంటే సొలొమోను అంటే సమాధానకరుడు, సొలొమోను అంటే శాంతి. మరి ఆ యొక్క సొలొమోను కాలములో మరి ఎక్కడా కూడా ఎటువంటి యుద్ధములు లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల్లో రాజులందరూ కూడా ఆయనతో సఖ్యతగా ఉన్నారంట. ఎందుకంటే ఆయన తెలివి అలా ఉందంట. ఆయన తెలివికి అందరూ కూడా సరే ఆయనకు కానుకలు ఇచ్చి పంపిస్తున్నారంట. ఆయన మీదకి యుద్ధానికి ఎవరు రావటం లేదు, ఆయన మీదకి ఎవరు పోటీకి రావటం లేదు, యుద్ధం చేయాలని ఎవరు కూడా తలపడటం లేదు, యుద్ధానికి ఎవరు కూడా మరి సిద్ధపడి రావటం లేదు. కానీ ఆ యొక్క సొలొమోను కాలంలో మరి అందరూ రాజులందరూ కూడా సరే ఆయనకు కానుకలు ఇచ్చి పంపించేవారంట. ఈ భోజనానికి సంబంధించింది కూడా సరే మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యముల ద్వారా రాజులు పంపించేటటువంటి కానుకల ద్వారానే. అదేవిధంగా నెమ్మదిగా ఉన్నదంట. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండును. భయం లేకుండా ఎవరొచ్చి ఏం చేస్తారన్న ఒక భయము, చింతన, దిగులు ఏమి లేకుండా నిర్భయముగా ఉన్నారు. అందుకే అంశంలో 11:30 మాట అంటున్నాడు, జ్ఞానం అంట ఇతరులను రక్షిస్తాదంట. జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానముతో ఉంటే ఇతరులను రక్షించి కాపాడేటటువంటి కృప దేవుడు ఆ జ్ఞానానికి ఇస్తాడంట. కాబట్టి సొలొమోనుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రాజు కూడా సొలొమోనుతో తలపడలేదు. కాబట్టి ఆయన రాజ్యములో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి భీతి భయము లేకుండా, ఏ పక్క నుంచి ఏ యొక్క రాజు వచ్చి మీద పడతాడో అన్న ఒక బెంగ లేకుండా వాళ్ళు నిశ్చయము గంట చాలా సంతోషంగా చాలా సుఖంగా ఆ ద్రాక్ష చెట్ల క్రింద అంజూరపు చెట్ల క్రిందంట వాళ్ళు పడుకున్నారట. మీకాలో మనం చూసినట్టయితే 4:4 వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ ఒక మాటను మనము చూడగలము. మీకా గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచ్చిన మనం చూసినట్టయితే ఎవరు భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. ఎవరు భయం లేకుండా, ఎవరొచ్చి మనల్ని చంపుతారో, ఎవరొచ్చి మనల్ని ఏం చేస్తారో అనే ఒక భయము లేకుండా, అనే ఒక దిగులు లేకుండా, అనే ఒక భీతి లేకుండా వాళ్ళు నిమ్మళంగా ఉండాలంట. ఎందుకంటే చక్కటి రాజు యొక్క పరిపాలనలో, రాజు యొక్క చేతి కింద, రాజు యొక్క మరి చిత్తములో ఆ యొక్క రాజ్యమంతా కూడా సరే సుఖముతోనూ నెమ్మదిగాను అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి భీతి లేకుండా వాళ్ళ ద్రాక్ష చెట్ల కిందను ఆ యొక్క అంజూరపు చెట్ల క్రిందంట వాళ్ళు కూర్చొని నిబ్బరంగా ఉంటున్నారంట. భయం లేకుండా ఉండాలి. దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే సంపద, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చేటటువంటి దైవికమైనటువంటి జ్ఞానము కృపను మనం పొందుకుంటే ఏ భయము లేకుండా ఆ జ్ఞానముతో నడిపించబడతాము. ఆ జ్ఞానముతో మరి దేవుని యొక్క చిత్తములో నడిపించబడ్డప్పుడు నీవు జ్ఞానివైన ఎడల అది నీకే లాభకరం అవుతుంది. అది నీకు లాభకరం అవుతుంది. నిన్ను నమ్మిన వారికి కూడా అది లాభకరం అవుతుంది. నిన్ను ఆశ్రయించిన వారికి కూడా అది లాభకరం అవుతుంది. నిన్ను వెంబడించిన వారికి కూడా అది లాభకరం అవుతుంది. అది నీకే కాదు, నీతో ఉన్న వారికి కూడా అది లాభకరంగా మారుతుంది. నీ జ్ఞానం, నీ యొక్క తెలివితో నువ్వు అన్నిటినీ కూడా చక్కబరుచుకుంటావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనము ఏమడగాలంట?
దేవుని దగ్గరకు వచ్చి మనము అది నాయన ఇది నాయన, నాకు సంపద, నాకు ఉద్యోగము, నాకు ఇల్లు, నాకు ఇంటి స్థలము, నాకు పొలము, అది ఇది అని చెప్పేసి మనము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే వారంగా ఉండకూడదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా పట్ల నీ చిత్తం, నీ ఇష్టం ఏ రీతిగా ఉన్నది అది మాత్రమే నాకు దయచేయి. నీ జ్ఞానము చేత నన్ను నింపు నాయన, నీ తెలివి చేత నన్ను నింపు నా ప్రభా, నీ వివేకముతో నన్ను నడిపించయ్యా. వివేచన శక్తి కలిగి నేను నడవాలి ప్రభా, వివేకవంతులుగా నేను ఉండి యుద్ధం చేయాలి ప్రభా అని మనము దేవుని దగ్గర మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఆ తెలివి మనములను కాపాడుతుంది, ఆ తెలివి ఇతరులను కాపాడుతుంది. కాబట్టి సొలొమోను చక్కటి జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానాన్ని అడిగినాడు. ఆయన జ్ఞానము కలిగిన వాడు కాబట్టే దేవుని దగ్గరకు వచ్చి మరి ఆ సిరి సంపదల్ని, ఆ యొక్క ఘనతలు, గౌరవాలు అడగలేదు, కానీ ఆయన జ్ఞానముని అడిగాడు. ఆ జ్ఞానము ద్వారా ఆ యొక్క ప్రజలను పరిపాలన చేసినప్పుడు ఆ యొక్క పరిస్థితిని బట్టంట, అదే 5వ అధ్యాయంలో చూడమ్మా, 5వ అధ్యాయంలో చూడు, 1వ రాజులు 5వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అని. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహు సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక. దేవుని బట్టి దేవుని స్తుతించాడంట హీరాము. ఒక కన్యరాజు, ఒక కన్యుడు సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి, సొలొమోను యొక్క పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాడంట, దేవుణ్ణి మహింపరిచాడంట, దేవుణ్ణి గణపరిచాడంట. ఏమని గణపరిచాడు? ఏమనంటే సొలొమోను చెప్పినటువంటి మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రం కలుగునుగాక. అయ్యా, ఇంత చక్కటి కుమారుణ్ణి దావీదుకు నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రము కలుగునుగాక. అన్యజనులు, మన చుట్టూ ఉన్న జనాంగము మన బిడ్డలను బట్టి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాల. మన బిడ్డల యొక్క ప్రవర్తన బట్టి, మన బిడ్డల యొక్క మాటలను బట్టి, మన బిడ్డల యొక్క నడకలను బట్టి, మన బిడ్డల యొక్క స్థితిగతులను బట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధముగా మన బిడ్డలు దేవునిలో, దేవుని యొక్క జ్ఞానములో నడిపించబడాలా. అదే విధంగా 10వ అధ్యాయం చూడమ్మా, 10వ అధ్యాయం షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఎందుకంటే నలుదిక్కుల ఈయన యొక్క కీర్తి, ఈయన యొక్క ప్రతిష్టలు, ఈయన యొక్క ఘనతలు వెళ్ళిపోయినాయంట. భూదిగంతముల నుండి షేబాదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించటానికంట, సొలొమోనుని శోధించటానికి ఆమె తన యొక్క పరివారముతో సొలొమోను దగ్గరకు వచ్చిందంట. షేబాదేశపు రాణి వచ్చి ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా ఎందుకు వచ్చింది? ఆమె సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల, అంటే మరుగు మాటలు. ఎవరికి? ఎందుకంటే కొన్ని మరుగైన మాటలు, కొన్ని లోతైన మాటలు, కొన్ని మర్మంగా ఉండే మాటలు అది జ్ఞానవంతులకు మాత్రమే తెలియబడుతుంది, కానీ మామూలుగా ఉండే వాళ్ళకి తెలియబడదు. అందుకే దేవుడు అన్నాడు, ఇర్మియాతో అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు బోధిస్తాను అన్నాడు, తెలియజేస్తానన్నాడు. మరుగైన మన్నాను నీకు భుజింపనిస్తానన్నాడు. మరుగైన మన్నాను నీకు భుజింపనిస్తానన్నాడు. కాబట్టి మరుగైన మాటలు,
ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మర్మాలు తెలియజేయబడతాయంట. అందుకని ఇక్కడ శేబాదేశపు రాణి ఏం చేసిందంట, ఆయన కీర్తియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. తన పరివారంతో వచ్చిందంట. ఆమె వచ్చి ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను అంట ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము ఆయన ఏది కూడా తడుముకోకండి. ఎందుకంటే చాలా తెలివి కలిగిన వాడు, మర్మాలు ఇప్పగలిగిన వాడు, లోతైన నిగూఢమైనటువంటి సంగతులను తెలుసుకున్నటువంటి వాడు సొలొమోను. ఆమె ఏ రీతిలో, ఏ కోణములో, ఏ విధంగా అడిగినా కూడా దానికి టక్కునని చెప్పి తడుముకోకుండా సమాధానం చెప్పాడంట సొలొమోను మహారాజు. అంతే చక్కటి చాతుర్యం. జ్ఞానములో ఏమున్నదంట, 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయములో మనం చూసినట్టయితే జ్ఞానములో ఏమున్నది అని అంటే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదంట. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకునేంత సదుపాయములు తెలుసుకునట నా చేతనగును. ఎటువంటి ప్రశ్నలకైనా కూడా సమాధానము ఆ జ్ఞానములో ఉందంట. జ్ఞానాధారమునేనే పరాక్రమం నాదే, నా వలన రాజులు ఏలుదురు, నా వలన రాజులు ఏలుదురు అని దేవుని దగ్గర ఉన్నటువంటి జ్ఞానముతో మరి ఇక్కడ మనకు తెలియజేసినటువంటి మాటలు. మరి ఇక్కడ సొలొమోను ఏటికి కూడా తడుముకోకుండా, ఏటికి కూడా బెదరకుండా, ఆమె ఏ రీతిగా అడిగినా కూడా, ఏ కోణములో అడిగినా కూడా, ఏ ఉద్దేశంతో అడిగినా కూడా వాటన్నిటికీ కూడా ఆయన చక్కగా సమాధానం చెప్పాడంట. చెప్పినప్పుడు ఆమె చెప్తున్నది సొలొమోను గురించి ఒక మాట. అక్కడ చూసినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి అమరికను బట్టి, అక్కడ ఉన్నటువంటి క్రమాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి మర్యాదను బట్టి, అక్కడ ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని అంతటిని బట్టి ఆమె అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, 4వ వచనం, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయమొందినదై రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి. నేను వినిన దానికంటే, నాకు చెప్పిన దానికంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నదంట. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఆమె ఊహ కందలేదంట. ఆమె అంచనా తారుమారైపోయిందంట. ఇక్కడ ఆమె అనుకున్నది ఒకటి, ఇక్కడ చూసింది ఒకటంట. ఆ క్రమాన్ని చూసిందంట, ఆ పద్ధతిని చూసిందంట, అక్కడ ఉన్నవారు ఏ రీతిగా ఉన్నారు అన్నది ఆమె గమనించిన ఆ క్రమశిక్షణ చూసిందంట. చూసి అన్నదంట ఒక మాట, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అయ్యా,
నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎంత భాగ్యవంతులయ్యా. నీ ముందర నిలిచి నీ జ్ఞానవచనాలను, నీ జ్ఞానవంతమైన మాటలను వింటూ ఉన్నటువంటి వారు ఎంత ధన్యజీవులు అని మరి తన యొక్క సేవకులను బట్టి, తనతో ఉన్న వారిని బట్టి ఆమె మాట్లాడుతూ, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఏది చేసినా నీ ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలా. ఇది దేవుని నామ ఘనత కొరకే, నీ నామ ఘనత కొరకే ఈ మందిరం కట్టించయ్యా అన్నాడు. నువ్వు చేసే ప్రతి పని దేవుని యొక్క నామ మహిమార్థము కొరకే. నీ మాటలు కావచ్చు, నీ ప్రార్థన కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నీ వాక్యము కావచ్చు, ఏదైనా కూడా సరే దేవుని యొక్క నామ ఘనత కొరకే. అన్యులు దేవుణ్ణి పొగిడారంట. శోధించడానికి వచ్చినటువంటి షేబా దేశపు రాణి, నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ఆమె నోటి ద్వారా స్తుతించిందంట. ఎవరిని బట్టి? సొలొమోను జ్ఞానాన్ని బట్టి. సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఆమె గణపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనము ఏమడుగుతున్నాము? ఈరోజు మనం ఏమడుగుతున్నాము? దేవుని దగ్గరకు వచ్చి ప్రభువైనటువంటి యేసయ్య ఒక మాట అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరిని గురించి అన్నాడు ఆ మాట? ఎవరిని గురించి అన్నాడు? సొలొమోను జ్ఞానవంతుడు, ముందు గాని అంత జ్ఞానవంతుడు, అంత సిరి సంపదలు కలిగినటువంటి వారు ఎవ్వరూ లేరని చెప్పేసి మరి సొలొమోను గురించి చెప్పినాడు. మరి యేసయ్య అంటున్నాడు ఒక మాట, ఏమంటున్నాడు? సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఉన్నాడు. మరి యేసయ్య మనతో ఏం చెప్తున్నాడు? యేసయ్య మనతో ఏం చెప్తున్నాడు? యేసయ్య మనల్ని ఎలా ఉండమన్నాడు? యేసయ్య మనల్ని ఎలా నడవమన్నాడు? ఆయన ఏది మనకు బోధించాడు? ఏది మనకు నేర్పించాడు? ఎలా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఆయన లోకానికి వచ్చాడు? ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు? ఎందుకు ఆయన ప్రాణాన్ని క్రయధనముగా మనకిచ్చాడు? వీటన్నిటినీ కూడా మనము ఆలోచన చేయాలా. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కొరకు మనం ఏం చేస్తున్నాము? యేసయ్యను బట్టి మనం ఏం చేస్తున్నాము? యేసు ప్రభు నిమిత్తము మనం ఏం చేస్తున్నాము? దేవుని దగ్గరకు వచ్చి మనం ఏది అడుగుతున్నాము? దేవుని దగ్గర మనం ఏది పొందుకుంటున్నాము? అది ఇతరులకు అది ఆశీర్వాదకరంగా ఉందా? ఇతరులను రక్షించే విధంగా ఉందా? దేవుని యొక్క నామాన్ని మహింపరిచే విధంగా ఉందా? దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధంగా ఉందా? దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేసే విధంగా ఉందా? ఒకసారి మనము ఆలోచించాలి, ఒక్కసారి మనము గ్రహించాలి. ఈరోజు జ్ఞానము లేకుండా అనేకమైనటువంటి అనాలోచనతో ఎన్నెన్నో కాని పనులు చేసి, కాని నడకలు నడిచి, మరి దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పంది చేసి, దేవుని యొక్క దృష్టికి చెడ్డవారుగా మిగిలిపోయినటువంటి ఎంతోమంది మనకు ముంగుర్తులుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క మాట విన్నవారు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు, దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని నడిచినటువంటి వారు ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నారు మనం చూస్తున్నాము. మరి ఈరోజు మనము దేవుడి దగ్గరకు వచ్చి మనం ఏది అడుగుతున్నాము? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నామా? దేవుని దగ్గరకు వచ్చి మనం అడగాల్సిన వాటిని అడుగుతున్నామా? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చేటటువంటి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి మనం ఏది పొందుకుంటున్నాము? ఏ రీతిగా దేవుని యొక్క సముఖంలో ఉందాము? సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేదానికి షేబా దేశపు రాణి వచ్చి అక్కడ కొన్ని మాటలు చెప్పింది. ఆయన బల్ల దగ్గర ఆయన సేవకులు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఇచ్చే విధానము, వాళ్ళు మాట్లాడే విధానము, ఇవన్నీ కూడా చూసిందంట షేబా దేశపు రాణి. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుని నామాన్ని మహింపరిచిందంట. దేవుని నామాన్ని మహింపరిచిందంట. ఈరోజు మనల్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన బిడ్డలను బట్టి దేవుని యొక్క నామం మహింపరచబడుతుందా? మనకు మనము క్వశ్చన్ వేసుకొని ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలో ఉంచి మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన దేవుడా నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోపకారి, మహోన్నతుడా, జీవాధిపతి నా తండ్రి నాయన, జ్ఞాన సంపూర్ణుడా నాయన, జ్ఞానము చేతి లోకాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడా, అయ్యా జ్ఞానాధారము నేనే అని నా తండ్రి నాయన, పరాక్రమం నాదే అని నా ప్రభా, జ్ఞానము నీ దగ్గర ఉన్నదని చెప్తున్నావు దేవా. జ్ఞానము నాయన, వివేచన నాయన, వివేకము నా తండ్రి నీ దగ్గర ఉన్నది నా ప్రభా. అందుకే సొలొమోను నా తండ్రి నాయన, అయ్యా సిరి సంపదలను అడగలేదు నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ నీ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానము, నాకు తగిన జ్ఞానం ఇమ్మని అడిగినప్పుడు నా తండ్రి, ఆ జ్ఞానముతో పాటు నా ప్రభా అన్నీ కూడా ఇచ్చినటువంటి దేవుడు నా ప్రభా తండ్రి. నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఈనాడు నా తండ్రి మేము నా తండ్రి ఏ రీతిగా నీ సన్నిధానములు అడుగుతున్నామయ్యా. అయ్యా అడిగే విధానం నేర్పించు నాయన, అడిగే విధానం నేర్పించు నాయన. నువ్వు అడిగితే నేను ఇస్తానన్నావు ప్రభా, నీకు స్తోత్రం నాయన. నా యందు మీరును, మీ యందు నా మాటలు వింటుంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడునన్న ఆయన నీ వాక్యం చెప్తున్నది నా ప్రభా. నా నామంలో మీరు ఏది అడిగినా దాన్ని నేను ఇస్తానంటున్నావు నా ప్రభా నాయన. అయ్యా మీ చిత్తానుసారంగా నా తండ్రి నాయన మేము అడిగినప్పుడు నా తండ్రి, మా కుటుంబ క్షేమం నా తండ్రి, మా బిడ్డల క్షేమం నా తండ్రి, అయ్యా మందిర క్షేమం నా తండ్రి, గ్రామ క్షేమం అయ్యా, అనేకుల క్షేమం నా తండ్రి నాయన, అనేకులు బాగు కొరకు నా తండ్రి మేము ఏది అడిగినా కూడా నువ్వు ఇస్తావు నా ప్రభా నాయన. నీ ప్రజల యొక్క నాయన అయ్యా స్థితిని బట్టి వారిని ఎలా పరిపాలన చేయాలా, వారిని ఎలా నేను అయ్యా చూసుకోవాలని నా తండ్రి అడిగినప్పుడు నాయన, వారి నిమిత్తం నా తండ్రి నువ్వు జ్ఞానం ఇచ్చి, ఆ జ్ఞానంతో పాటు నా తండ్రి అన్ని సౌకర్యాలు నా తండ్రి సొలొమోనుకు నాయన ఇచ్చినటువంటి దేవుడు నా తండ్రి. ఈనాడు నా తండ్రి మేము కూడా నా ప్రభా నాయన అలా అడిగేవారముగా, అలా తీసుకునేవారముగా, నీ నామాన్ని మహింపరిచేవారముగా మేము ఉండడానికి నాయన మాకు సహాయమును, సమాధానమును అనుగ్రహించిన ఆయన నీ నామములో నా తండ్రి నీ స్వాస్థ్యమును పొందుకునే వారముగా నా తండ్రి, నీ స్వాస్థ్యాన్ని నా తండ్రి మేము నాయన అనుభవించే వారముగా నా తండ్రి, నీ కుమారుడుగా, నీ కుమార్తెలుగా, నీ స్వాస్థ్యముగా నా తండ్రి మేముండి నా తండ్రి నాయన అయ్యా ధైర్యముతో నీ కృపాసన వద్ద చేరి నాయన నిన్ను వేడుకొని నీ చిత్తానుసారంగా నడిచేటటువంటి బిడ్డలుగా మేము ఉండటానికి మీరు మాకు సహాయం చేసి సమాధానంతో నడిపించి నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నేను వేడుకుంటూ ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ కూడా చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మమ్మల్ని అందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.